తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు కొంతమంది అవసరానికి అప్పు చేస్తూ ఉంటారు, కొంతమంది అనవసరంగా వేస్ట్ ఖర్చులకి అప్పు చేస్తూ ఉంటారండి. అలా అప్పులు చేసి పీకల లోతులోకి వెళ్ళి సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా పరిహారం అంటూ ఉందా? అవసరం కోసం చేసేటువంటి అప్పులు కొంత కష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి, కానీ అది అవసరం తీరుతుంది కాబట్టి కొంతవరకు చేసిన ఒక అదిలో అర్థం ఉంటుంది. కానీ భేషజాల కోసం పక్కవాడు ఇన్ని వేల రూపాయలు పెట్టి షర్ట్ వేసుకున్నాడు, మనం కూడా వేసుకోవాలి, వీడి దగ్గర ఉండదు. అందుకనే పూర్వకాలంలో శాస్త్రం ఏం చెబుతారంటే, చాప ఎంత ఉందో కాళ్ళు అంతవరకు ముడుచుకోమని చెప్తారు. అవునా? పురుని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారు కదా. పక్కవాడికి వాడి అదృష్టం బాగుండి వాడు ఏదో సంపాదించుకున్నాడు, వాడు కాలం కలిసి వచ్చింది, వాడు కష్టపడ్డాడు. కష్టపడకుండా ఎవరికీ రావు. కానీ వీడికి ఏంటంటే కష్టపడకూడదు, పక్కవాడి సుఖాలు మాత్రం మనం అనుభవించాలి. ఈ రకమైనటువంటి ఆలోచన భేషజం అంటారు. అంటే నలుగురిలో బిల్డప్. భేషజం అనేది అచ్చ తెలుగు పదం అయితే, ఇంగ్లీష్లో చెప్పాలంటే బిల్డప్. వీడు అవసరము లేకపోయినా ఖర్చు చేసి ఓ 10 మంది ఫ్రెండ్స్ని వెంటేసుకొని తిప్పుతూ వాళ్ళకి ఖర్చులు పెడుతూ వీడి దగ్గర ఏదో కోట్ల రూపాయలు ఉన్నట్టుగా. దీంట్లో కూడా చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇవన్నీ కూడాను. కొంతమంది ఏమీ ఉండవు, వైట్ అండ్ వైట్ షర్ట్ వేస్తారు, వైట్ ప్యాంటు వైట్ షర్టు, తలతల్లాడే ఒక 500 రూపాయల నోటు 2000 రూపాయల నోటు పై జేబులో పెడతాడు. వాడి దగ్గర ఉండేది అదొకటే నోటు, ఏముండదు. పైగా చేతికి కంకణాలు వేస్తాడు, అవి బంగారం కావు, ఏవో గిల్టు నగలు. 10 ఉంగరాలు పెడతాడు, అవి కూడా గిల్టు నగలు. అంటే అందరు పెట్టిన వాళ్ళందరినీ అంటలేదు సుమి, కొంతమందిని చెప్తున్నా. వీళ్ళు ఏంటి అంటే నిజంగా పక్క వాళ్ళకి లేనిది ఉన్నది కూడా వీడు ఏదో ఉన్నట్టుగా భావించుకొని వీడు ఏం చేస్తూ ఉంటాడు. దేనికోసము అంటే, వీడి దగ్గర ఇన్ని ఉంగరాలు ఇవన్నీ ఉన్నాయి, ఐఫోన్ ఒకటి వాడతారు, అది ఎక్కడో అప్పుల్లో తీసుకొచ్చుకుంటారు, స్టేటస్కి సింబల్ కదా, అది తీసుకొచ్చి దాంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆ విధంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీరే నాకు పరిచయం అయ్యారు కొత్తగా, అరే 10,000 రూపాయలు లేవే అర్జెంటుగా, అయ్యో ఫోన్పే కూడా రావట్లేదు, గూగుల్ పే రావట్లేదు లేదంటే మీరు ఇస్తారా ఇవ్వరా? నా ఉంగరాలు ఇవన్నీ చూసి ఇస్తారా ఇవ్వరా? దానికోసం మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ విధంగా కూడా అప్పులు చేయటం, ఎదుటి వాళ్ళని మోసం చేయటం. వీడి దగ్గర నిజంగా 10,000 రూపాయలు కానీ 1,00,000 రూపాయలు కానీ అప్పు తీసుకున్నప్పుడు తీర్చేటువంటి శక్తి ఉందా? దానికి పడ్డ కష్టం ఉండదు, దానికి కావాల్సిన కష్టపడ్డు. 1,00,000 రూపాయలు అప్పు చేశాను, వాడు ఎక్కడన్నా అడిగితే మనం ఇవ్వాల్సి ఉంటుంది, మన పరువు పోతుంది లేనిపోయింది, వాడికి ఇవ్వాలి అనేటువంటి భయం కూడా ఉండదు. స్థానం మార్చేస్తుంటాడు, సెల్ ఫోన్ నెంబర్లు మార్చేస్తుంటారు. నిజంగా ఇది ఒక దరిద్రం. ఇప్పుడు నువ్వు అప్పు తీసుకొని ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నావేమో, కానీ నీ భవిష్యత్ తరాలకు మాత్రం ఇది తప్పనిసరి ముప్పు అవుతుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎవరి దగ్గర అప్పు తీసుకొని వాడు కష్టపడి సంపాదించుకున్నది, వీడికి అవసరానికి ప్రాణాపాయ పరిస్థితి ఏదో చెప్పి అబద్ధం చెప్పి తీసుకున్నావు, ఖర్చు పెట్టుకున్నావు, ఎంజాయ్ చేసావు. కానీ వాడికి అదే 1,00,000 రూపాయలు అవసరమైనప్పుడు నువ్వు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి నష్టానికి కారకుడు నువ్వే అవుతున్నావుగా, వాడి పడే కష్టానికి కూడా కారకం నువ్వే అవుతున్నావుగా. దానివల్ల వాడు బాధపడతాడు కదా, అరే పలానా వాడికి అనవసరంగా ఇచ్చాను, నాకు అవసరానికి లేకుండా పోయినాయి రా అని. అవునా? ఈ వాడి కన్నీటి బొట్టి కారణం అవుతున్నప్పుడు ఆ కష్టం నీ కొడుకులు చవి చూస్తారా? చూడరా? ఆ బాధ కూడా వాళ్ళకి ఇంకా శాపంగానే, తప్పనిసరిగా శాపం అవుతుందమ్మా. కాబట్టి ఎవరిని మోసం చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తాం ఈ విషయంలో. ఇలా అప్పులు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నిజంగానే అప్పులు చేసి అవసరానికి ఆడపిల్లల పెళ్ళిళ్ళకో పిల్లల చదువులకో అప్పులు చేసి ఆ పిల్లలు సరిగా చదువుకోలేక మరలా వివాహం చేసినటువంటి వివాహంలో కూడా విఫలమయ్యి దాని ద్వారా అదొక బాధపడుతూ ఉంటారు. ఆ బాధతో పాటు పెళ్లికి కోసం చేసినటువంటి అప్పులు, ఇట్లాంటివన్నీ బాధపడేటువంటి వాళ్ళందరి కోసం ఒక చక్కటి పరిహారం ఉంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ రెమెడీ. ఒక మాట చెప్పాలంటే, ఒక దేవాలయాల్లో రావి చెట్లు ఉంటాయి. అవునా? రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉండేటువంటి స్థానాలు కొన్ని ఉంటాయి, కేవలం రావి చెట్లు మాత్రమే ఉంటాయి. అలా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నా లేదా ఒట్టి రావి చెట్టు ఉన్నా సరే, రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒక ధార బంతి ఉంటుంది, లావుగా ఉంటుంది కదా, మన పొట్లాలు అవి కడుతూ ఉంటారు. ఆ ధార బంతిని ఒక చెంబు నీళ్లలో పసుపు వేసి ఆ ధార బంతిని దాంట్లో ముంచేసేయండి. ఆటోమేటిక్గా దారం అంతా పచ్చగా అవుతుందిగా, వాటర్ బిల్ చేసుకొని పసుపు నీళ్ళని. ఆ దారాన్ని తీసుకొని రావి చెట్టు చుట్టూ 27 సార్లు దానికి చుట్టేసేయండి. ఒక్కసారి, ఒక్కరోజు మాత్రమే
చుట్టేసి వదిలేసి ప్రతిరోజు ఏ వారం చేయాలండి ఇట్లా? అది గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, ఈ 3 రోజుల్లో ఏ రోజైనా సరే అలా చుట్టేసి ప్రతిరోజు ఒక గుప్పెడు మినపగింజలు, ఎక్కువ వద్దు, అంటే మన చేతికి ఎన్ని వస్తాయి ఇంట్లో, 1 కేజీ తెచ్చుకుంటే సరిపోతాయి గట్టిగా. ఒక గుప్పెడు మినపగింజలు, ఒక చెంబుతో నీళ్లు, రావి చెంబు అయితే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. ఈ చెంబుతో నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ రావి చెట్టు ఏదైతే మనం దారం చుట్టామో ఆ రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసి ఆ మినపగింజలు ఆ చెట్టు మొదట్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి వచ్చేసేయండి. అంతే, వేరే రకమైనటువంటి కష్టం లేదు, నష్టం లేదు, బాధ లేదు, పెట్టుబడి అంతకంటే లేదు. ఒక్కసారి చేస్తే మంచిది. ఇలా ప్రతిరోజు 27 రోజులు చేయాలి. దారం చుట్టడం ఒకసారి, ప్రతిరోజు ఈ మినపగింజలు తీసుకుని వెళ్ళటం, ఆ చెట్టు మొదట్లో వేయటం, నీళ్లు పోయటం, రావటం, 27 ప్రదక్షిణాలు చేయటం. ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగితే, మధ్యలో ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల వల్ల ఆ రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు. లేదు ఆ ఇబ్బంది తొలగిన మరుసటి రోజు నుంచి మొదలుపెట్టి 27 రోజులు పూర్తవుతాయి వాళ్ళకి తప్పనిసరిగా. ఆ విధంగా అయినా సరే 27 రోజుల పాటు ఈ విధంగా చేయడం వల్ల సమస్త శని బాధ, రాహుగ్రహ, కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి తప్పనిసరిగా. అంతేకాకుండా వీళ్ళు అప్పులు తెచ్చిన చోట తీర్చడానికి కావాల్సినటువంటి మార్గం మాత్రం కనపడుతుంది. ఒకటి చెబుతున్నా, కష్టపడకుండా ఒక అప్పులు తీరిపోవాలంటే ఎవరేం చేయలేము, నేను కాదు భగవంతుడు కూడా ఎవరేం ఏం చేయలేము. మనం కష్టపడుతూ అప్పులు తీర్చలేదు అంటే ఇలాంటి పరిహారం ద్వారా తప్పనిసరిగా విశేషమైనటువంటి మార్గం కనబడుతుంది. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయడం అనేది మన ధర్మం కాబట్టి ఆ కష్టాన్ని మనం చేసుకుంటూ తప్పనిసరిగా అప్పులు తీర్చుకోవడానికి మంచి సులభమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు. అంటే మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు అండి ఈ విధంగా? ఎవరైనా, ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అప్పులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా. ఇంట్లో భర్తకు తెలియకుండా వడ్డీ ఎక్కువ వస్తుందని చెప్పి 2 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి 5 రూపాయల వడ్డీలకి, 3 రూపాయల వడ్డీలకి ఇస్తూ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇవ్వక, యువతల వీళ్ళు తెచ్చిన వాళ్ళు ఊరుకోక ఇలా మదన పడుతూ, అంటే భర్తకు చెప్పుకోలేరు, బయటికి చెప్పుకోలేరు. వాళ్ళు ఎక్కడ ఇంటి మీదకి వచ్చి, ఎప్పుడు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు, ఎక్కడ భర్తకు తెలుస్తుందని భయపడుతూ, బాధపడుతూ, ఎవరికో చెప్పుకోలేక బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకు కూడా నిజంగా చాలా విశేషమైనటువంటి ప్రక్రియ, చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. నిజంగా అశ్వత్థ వృక్షం అంటాం మనం రావి చెట్టుని, అంటే విష్ణుమూర్తి. మన బాధను ఏదైతే ఉంటుందో మన బాధను విష్ణుమూర్తికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఆ మినపగింజను అక్కడ వేస్తే తప్పనిసరిగా వాడు అప్పు తీరుతుంది. ఇంకా అవకాశం ఉంటే నిత్యం ఒక దీపం కూడా పెడితే ఇంకా విశేషంగా ఉంటుంది. ఒక్క దీపం పెట్టేసి చిన్న బెల్లం ముక్క పెట్టండి. విష్ణుమూర్తి మనకి వృక్ష రూపంలో కనబడుతున్నాడు అంటే అక్కడ ఏంటి, మనం ఆ వృక్షానికి ఉండేటువంటి శ్లోకం కూడా ఏంటంటే, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపణే, అగ్రత శివరూపాయ, అశ్వత్థాయ నమో నమః అంటాం. అంటే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడాను ఆ చెట్టు రావి చెట్టులో ఉంటారట. మూల అంటే చెట్టు వేరులో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, కొమ్మల రూపంలో శివుడు ఉంటారట. కాబట్టి త్రిమూర్తులకి పూజ చేస్తున్నట్టే, మన బాధని త్రిమూర్తులకి చెప్పుకుంటున్నట్టే. ముగ్గురు తలుచుకుంటే మన బాధ ఎంతసేపు, అవునా? మంచి మార్గం కనపడుతుంది తప్పనిసరి. చాలా చక్కగా తెలియజేశారండి, మంచి పరిహారం కూడా ఇది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.